అలర్ట్. ప్రేమించానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, అవసరం తీరగానే మొహం చాటేశాడు. పెళ్లి మాటెత్తేసరికి ప్రియురాల్ని కిరాతకంగా చంపేశాడు. అమ్మాయి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులకు మర్డర్ మిస్టరీ బయటపడింది. 14 నెలల క్రితం జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. ప్రేమ వ్యవహారమే అమ్మాయి హత్యకు కారణమని తేలింది. పోలాకి మండలం చీడివలసకు చెందిన కాళ్ల చిన్నారావుకు గార మండలం గోరువానిపేటకు చెందిన కాయ మోహనితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. వ్యాన్ క్లీనర్ గా పనిచేస్తున్న చిన్నారావు పెళ్లి చేసుకుంటానని మోహినికి మాటిచ్చాడు. ఇద్దరూ కలిసి ప్రేమాయణం సాగించారు. ఇంతలో మేనమామ కూతురుతో చిన్నారావుకి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న మోహిని తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుణ్ణి అడిగింది. మోహినిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని చిన్నారావు ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. గత ఏడాది ఆగస్టు 9న ప్రియుడి ఇంటికి వెళ్లిన మోహినికి మాయమాటలు చెప్పాడు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవటం లేదని, మనం ఎక్కడికైనా వెళ్లిపోదామని నమ్మించాడు. చిన్నారావు మాటలు నమ్మిన మోహిని అతని బైక్ పై వెళ్లింది. చిన్నారావు ఆమెను మెళియాపుట్టి మండలం బందపల్లి సమీపంలో గల కొండపైకి తీసుకెళ్లాడు. పెద్దలు మన పెళ్లికి అంగీకరించడం లేదని, కలిసి ఎలాగో బతకలేకపోతున్నాం, కనీసం కలిసి చనిపోదామంటూ ఆమెకు పురుగుల మందు ఇచ్చాడు. తాను కూడా పురుగుల మందు తాగుతున్నట్లు నటించాడు. ప్రియుడి మాటలు నమ్మి పురుగుల మందు తాగింది మోహిని. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మోహిని మెడకు చున్ని బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చాడు కసాయి ప్రియుడు. డెడ్ బాడీని గుర్తుపడితే తన బండారం బయటపడుతుందని భయపడ్డ చిన్నారావు పెట్రోల్ పోసి ఆమెను తగలబెట్టాడు. వచ్చింది కాదు కదా, వచ్చిందాక ఉండంటే వంతన అన్నది. తల్లలు వెళ్ళేటప్పటికి వాళ్ళ ఊర్లోకి వెళ్ళేటప్పటికి ఏమేమి వచ్చారని ఆ ఊర్లో అడిగితే ఇలాగంటే లేదమ్మా పిల్ల తీసుకుని ఇప్పుడు వెళ్ళిపోయాడు, మరి మీ ఇంటికి తీసుకురాలేదంటే మా ఇంటికి తీసుకురాలేదు. ఆ ఊపి వాడు రాలేదు. వాడు రాకపోతే మేము రోజంతా వెతికాము, అక్కడ నర్సంపేటలో వెతికాము, ఆ చీడి వలసలు అన్ని వెతికాము, ఎక్కడ దొరకలేదు. దొరకకపోతే ఆ మరుసటి రోజేమో పోలీస్ స్టేషన్కి వచ్చాం. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. గత ఏడాది ఆగస్టు 9న చిన్నారావు ఇంటి దగ్గర ఉన్నట్లు మోహిని తన తల్లి శాంతమ్మకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రైనా మోహిని ఇంటికి రాకపోవడంతో తల్లి చిన్నారావు ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇద్దరు బైక్ పై వెళ్లారని గ్రామస్తులు చెప్పడంతో అంతటా వెతికింది. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసింది. ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారావు తన కూతుర్ని తీసుకెళ్లాడని ఫిర్యాదులో వివరించింది. దీంతో చిన్నారావుని స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు. మోహినికి 10,000 ఇవ్వాలని, తన బైకును నరసన్నపేటలో తాకట్టు పెట్టి డబ్బులిచ్చి ఆమెను బస్టాండ్లో దించానని, ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని బుకాయించాడు చిన్నారావు. బైక్ తాకట్టుపై విచారణ జరిపిన పోలీసులు అది నిజమని తేలడంతో మోహిని ఎక్కడికో విడిపోయి ఉంటుందని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. పదిహేను నెలలుగా మిస్టరీగా మారిన కేసు ఎంత సడన్ గా ఎలా కొలిక్కి వచ్చింది? మోహిని మిస్సింగ్ కేసును ఏడాదిగా పట్టించుకుని పోలీసులు ఇప్పుడు నిందితుడిని ఎలా పట్టుకున్నారు? మిస్టరీని ఎలా ఛేదించారు? ఈ కేసులో పోలీసులకు క్లూ ఇచ్చిందెవరు? మోహిని బంధువైన బొంతల లక్ష్మారావు ఓ శుభకార్యం కోసం నిజామాబాద్ వెళ్లాడు. అక్కడకు చీడివలసకు చెందిన కొండయ్య కూడా వచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగుతుండగా మోహిని ప్రస్తావనొచ్చింది. మోహినిని ఎప్పుడో చంపేశామని, ఇంకా ఎందుకు వెతుకుతున్నారని తాగిన మత్తులో కొండయ్య అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. దీంతో అవాక్కైన లక్ష్మణరావు ఈ విషయాన్ని శాంతమ్మకు, గ్రామస్తులకు చెప్పాడు. తన కూతురు అదృశ్యమైన 15 నెలలైనా జాడ తెలియలేదని, అసలు మోహిని బతుకుందా లేదా ఏదో ఒకటి చెప్పాలి అంటూ ఎస్పీని ఆశ్రయించింది మోహిని తల్లి. మొత్తం పలానా కాల్చినారవి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటి మాకు తెలియట్లేదు సార్. మేము ఎప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ నేను అడిగినా సరే పిల్ల ఉంది, వస్తుంది, ఎక్కడ ఉంటది, ఎక్కడ దాచాడు, లేకపోతే నీకు ఎక్కడైనా తెలిస్తే నాకు చెప్పు, మేము వెతుకుతాం కదమ్మా, రోజు ఎందుకు పోలీస్ స్టేషన్కి రోజు వస్తుంటా వాళ్ళగా అనేసి వాళ్ళు నాకు గసిరేశారు సార్. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్పీ ఈ కేసులో అనుమానితులుగా ఉన్న చిన్నారావుని అదుపులోకి తీసుకున్నారు. అతని కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయం బయటపడింది. పెళ్లి చేసుకోవాలంటూ మోహిని తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని, అందుకే ఆమెను హతమార్చానని అంగీకరించాడు. మృతురాలి బంధువులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లిన ఎస్పీ అక్కడ దొరికిన ఆధారాల్ని పరిశీలించారు.
అస్థిపంజరాలు, కాళ్ల పట్టీలు, దుస్తులు, బూట్లు, గాజులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వస్తువులు మోహినివిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించడంతో మిస్సింగ్ మిస్టరీ కాస్త మర్డర్ మిస్టరీగా మారింది. అవన్నీ అక్కడ ఆయుధాలు దొరికాయి సార్. అంటే ఇవి మీ పాపని అనేసి ఎస్వి గారు అడిగారు. అంటే ఇవన్నీ మా పాపనండి అని చెప్పాను. నాకు మర్దలు ఉంది సార్, నా మర్దలకి అది లంక అయిపోద్ది అనేసి దానికి పేక పిసికేసి ఉరేసి చంపేసి పెట్రోల్ పోసి తగలేస్తానని చెప్పాడు. ప్రత్యక్ష సాక్షి కొండయ్య చెప్తున్న దాన్ని బట్టి మోహినిని మొత్తం 8 మంది హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. సమగ్రమైన విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ముందు వీడిని శిక్షిస్తే ఆటోమేటిక్ వాళ్ళు అందరూ భయపడతారు. కాబట్టి వీడిని ఖచ్చితంగా శిక్షించాలి. వీడు మాత్రం ఎట్టి పరిస్థితులు బయట రాకుండా అలాగే వాడు అక్కడ ఉండిపోవాలని కోరుకుంటాను. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మేమందరం కూడా రోధిస్తూ వెళ్ళి ఆ పై అధికారులు సంప్రదిస్తే కానీ ఇంత ఒత్తిడి రాలేదు. ఆ తర్వాత మేము గ్రీవెన్స్ లో నేను స్వయంగా 2 times నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది హ్యూమన్ మిస్సింగ్ కేసు అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారు. మోహిని మిస్సింగ్ పై గార పోలీసులకు ఫిర్యాదు చేసి 15 నెలలైనా పట్టించుకోలేదని, ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు తెలుసుకుని చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొదటి రోజే చిన్నారావుని అరెస్ట్ చేసి గట్టిగా విచారించి ఉంటే మిస్టరీ ఎప్పుడో బయటపడేదని అంటున్నారు. ఇలా కేసు నమోదు చేశారు, ఇంకా మా అమ్మాయి దొరకలేదని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేయడంతో ఆయన తక్షణం స్పందించి మా అందరికీ ఈ కేసును ఛేదించమని ప్రత్యేకమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేయగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ముద్దాయిని అరెస్ట్ చేసాం, రిమాండ్కి కూడా పంపించాం. దర్యాప్తులో భాగంగా అతను రావడం నిజమేనో నరసన్నపేటలో నా అమ్మాయి దించేయమన్నది, నేను బాకీ ఉన్న డబ్బులు ఇచ్చాను, నేను బస్సు ఎక్కించానని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. మోహినిని చంపిన ప్రియుడు చిన్నారావుపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రేమ పేరుతో వంచిన చిన్నారావు అవసరం తీరగానే ప్రియురాల్ని మట్టుపెట్టి ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు కసాయి ప్రియుణ్ణి కటకటాల్లోకి పంపారు పోలీసులు. ప్రేమ పేరు చెప్పగానే గుడ్డిగా నమ్మి ప్రియుడి వెంట వెళ్లే యువతులకు మోహిని విషాదగాథ ఒక హెచ్చరిక.